హలో ఎవ్రీవన్, ఎవరైతే గ్రూప్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇండియన్ హిస్టరీలో భాగంగా బౌద్ధమతం అనే టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అందులో భాగంగా పంచ కళ్యాణములు అని ఉంటాయన్నమాట. గౌతమ బుద్ధుడు అంటే బౌద్ధమతం యొక్క స్థాపకుడు ఎవరు అంటే గౌతమ బుద్ధుడు కదా. సో తన జీవిత కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు కలిపి పంచ కళ్యాణములు అంటారనమాట. బర్త్ టు డెత్. సో వాటి యొక్క అర్థం ఏంటి, సో దానికి గుర్తు ఏంటి అని అడుగుతారు, చిహ్నం ఏంటి అని అడుగుతారు. అవేంటో చూద్దాము. ఫస్ట్ బర్త్, ఎక్కడ జన్మించాడు అంటే లుంబిని వనంలో జన్మించాడు. దాని యొక్క గుర్తు ఏంటి అంటే కమలం పువ్వు అనమాట, తామర పువ్వు. మహాభిష్క్రమణ అంటారు, అంటే ఏంటి అంటే ఇంటి నుండి వెళ్ళిపోవడం అనమాట. దీన్ని గుర్రంతో సూచిస్తారు. నెక్స్ట్ సంబోధి అంటే ఇతను బుద్ధుడిగా మారతాడనమాట. ఎక్కడ అంటే గయా దగ్గర రావి చెట్టు, దీనికి సంకేతం. నెక్స్ట్ ధర్మచక్ర పరివర్తనం, సారానాథ్ దగ్గర ధర్మచక్ర పరివర్తనం అంటే ఫస్ట్ క్లాస్ చెప్తాడనమాట. 8 పుల్లలు గల ధర్మచక్రం దీని యొక్క మీనింగ్. సో ఇలా చూసుకోండి.